హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ఫుల్ గర్ల్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్ జరిగిపోయాయా? ఈ వ్లాగ్ ఎందుకంటే మా ఇంట్లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్ ఫస్ట్ భోగి అనమాట. మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ భోగి. అండ్ రేపు పండగ అనగా ఈరోజు నైట్ నుంచే మా మమ్మీ మాతోని ముగ్గులు వేయటం స్టార్ట్ చేసింది. మేము ఈ ముగ్గు నేర్చుకొని వేసేసరికే నాకు నైట్ 1 అయిందనమాట. నేను ఒక్కదాన్నే వేయలేదు, నేను మా పిన్ని మా అత్త అందరం కలిసి వేసాము. కాకపోతే మేము మార్నింగ్ నుంచి ముగ్గులు చూసుకోలేదు, అప్పటికప్పుడు చూసుకొని వేసేసాము. మా ముగ్గులు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? సో కలర్స్ వేద్దామంటే లేట్ నైట్ అయిపోతుంది, అందుకని ఇంకా భోగి రోజు మేము కలర్స్ వేయకుండా వెళ్ళి పడుకున్నాం అనమాట. 1:30 అని మేము పడుకునేసరికి మార్నింగ్ 5:30కే మా తమ్ముడు ఏమైపోయిందో అని లేపేశాను. నేనైతే భయపడిపోయాను ఏమైందా అని చెప్పి. కిందికి వెళ్ళి చూస్తే కనుక భోగి మంట స్టార్ట్ చేశారనమాట. కట్టెల కోసం లేపాడు. ఇంతకుముందు అంటే పాత సామాన్లు వేసేసాం, ఇయరే పాత సామాన్లు లేక కట్టెలు తెచ్చుకున్నాము. ఇదైతే ఫస్ట్ అసలు మంట అంటుకోవట్లేదు. ఎందుకు అంటే కనుక నేను మా తమ్ముడు తెచ్చింది మునగ చెట్టు కర్రలు ఉంటాయి కదా, అవి అంట, అందుకనే మంటలు అనుకోవంట. సో మా డాడీ ఏదేదో ట్రై చేసి మొత్తానికైతే చాలా పెద్ద మంట వచ్చేటట్టు చేశారు. వా, ఇదేనేమో భోగి అంటే. అసలు ప్రతి ఇయర్ దీనికన్నా ఇంకెక్కువ మంట వచ్చేది, కానీ ఇయర్ ఇంకా బాగా వచ్చింది అనిపించింది. మీ అందరికీ కూడా మళ్ళీ హ్యాపీ హ్యాపీ భోగి. సో భోగి మంట వేసిన తర్వాత ఏం తినకూడదంట, బాత్ చేసి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత తినాలి. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను, మా తమ్ముడైతే ఇలా రెడీ అయిపోయాడు. బాగున్నాడు కదా బొమ్మ ఫోటోలో. మా అమ్మ అయితే మా కోసం దోశ చేసింది అనమాట, స్పెషల్ ఈరోజు అదే మాకు. అండ్ జీరా రైస్ అనమాట లంచ్లో భోగికి. ఇంకేదైనా స్పెషల్ లేదా మమ్మీ అంటే కనుక కనుమ రోజు చేద్దామని చెప్పింది మా మమ్మీ. అండ్ ఈరోజు మా ఇంట్లో కొంచెం ఫంక్షన్ ఉంది, అందుకనే మేము షాపింగ్ చేసాము. చూసారు కదా మా బుడ్డోళ్ళు ఇద్దరికి కూడా ఈరోజు మా ఇంట్లో భోగిపళ్ళ ఫంక్షన్ అనమాట. సో రేగ్గాయలు, పూలు, చాక్లెట్స్ అన్నీ కలిపాము దాంట్లో. మా బుడ్డిదైతే అసలు ఆగట్లేదు, దీనికే భోగిపళ్ళు పోసే, దీనికి వీళ్ళ తమ్ముడికి చాక్లెట్ తీసుకొని తింటూనే ఉంది. సో వీళ్ళ తమ్ముడైతే అస్సలు కూర్చోట్లేడు అనమాట, వీడికి కూడా చాక్లెట్ కావాలంట. మొత్తానికైతే మా మమ్మీ పెద్దత్త కాబట్టి ఫస్ట్ బొట్టు పెట్టి అయితే స్టార్ట్ చేసేసింది. ఇద్దరికి మా బుడ్డిదైతే బాగా పెట్టించుకుంటుంది. అండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్, సంక్రాంతి రేపు అనగా ఈరోజు నైటే ముగ్గేయటం స్టార్ట్ చేసేసాము. చూసారు కదా ఎలా వేసాము. ఫస్ట్ అయితే మా అత్త అయితే చుక్కలు పెడుతుందన్నమాట, మేమైతే కలుపుకుంటూ వస్తున్నాము పైనుంచి. ఫస్ట్కి నీళ్ళుండి చుక్కలు సరిగ్గా రాలేదు, తర్వాత కష్టపడి ఏదో ఒక విధంగా అయితే ముగ్గైతే వేసేసాము. కలర్స్ చూసారు కదా ఎలా వేసాము, ఫుల్ కలర్స్ వేసేసాము, అన్నీ సేమ్ కలర్స్. మా మమ్మీ వాళ్ళు డిఫరెంట్ కలర్స్ ట్రై చెయ్యి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలరే అన్నారు, కానీ నేనే వద్దు అన్ని కలర్స్కి ఒకటే వేద్దామని చెప్పాను. సో ఇవన్నీ ప్యారెట్స్ అనమాట, కానీ మేము ఈ బర్డ్కి పేరు ఏం పెట్టాలో తెలియదు. ప్యారెట్ గ్రీన్గా ఉంటుంది, కానీ మేమంతా వైలెట్ వేసేసాము, పికాక్ సంథింగ్ అలా మిక్స్ చేసేసాము. సో మా ముగ్గు మీకు నచ్చిందా? అండ్ నాకైతే ఈ ముగ్గు చాలా చాలా నచ్చింది. అండ్ ఇంకొక పెద్ద ముగ్గు ఇంటెనక వేయాలన్నమాట. సో ఆ పెద్ద ముగ్గు ఇదే ఆ ముగ్గు అనమాట. ఈ ముగ్గు వేసేసరికి అయితే మాకు టోటల్గా ఈ 2 ముగ్గులు వేసి మేము వచ్చి పడుకునేసరికి 2 అయింది. ఈరోజు అయితే మా ముగ్గులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా 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 నచ్చినాయి అనమాట ముగ్గులు. అయిన తర్వాత చూసారు కదా నా చేయంతా ఎలా అయిపోయిందో. ఇప్పుడు కడుక్కొని పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ మా మమ్మీ ఇంటి ముందు కూడా ముగ్గేద్దురా అని చెప్పింది. సో నేనే అనమాట ఈ ముగ్గేసింది. చూసారు కదా వితౌట్ కలర్స్. అండ్ మమ్మీ ఇంకా ఇంట్లో పూజ స్టార్ట్ చేసేసింది. అండ్ గారెల కోసం బెల్లం అన్నం, గారెలు అన్నీ వండింది. మా తమ్ముడైతే అప్పుడే గాలిపటం సిద్ధం చేసుకుంటున్నాడు, తను ఎగిరేసుకుందామని. చూసారు కదా ఎంత పెద్ద తోక ఉంది గాలిపటం, పెద్ద తోకనే రెడీ చేస్తున్నాడు బాగా ఎగరేద్దామని చెప్పి. ఇదే ఆ గాలిపటం అనమాట. సో మొత్తానికి అయితే తను రెడీ అయిపోయి తెగ ఎగిరేస్తుంది పండగ అని చెప్పేసి, ఫుల్ ఆనందంలో ఉంది. మా తమ్ముడు ఇంకా కైట్ ఎగరేయటం స్టార్ట్ చేశాడు. చూశాడు కదా కైట్ ఎగరడానికి కొండెక్కాడు. నాకైతే ఫస్ట్ కింద పడతాడేమోనని భయం వేసింది. పర్లేదు నేను బాగా ఎగరేస్తాను అని చెప్పి ఎగిరేశాడు, కానీ చాలా హైట్గా ఎగిరింది నిజంగా కైట్ అయితే. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ తమ్ముడు ఎగిరేసిన తర్వాతే కదా మనం ఎగిరేయడానికి ట్రై చేశాను. నాకు ఈరా అంటే నాకు ఇచ్చాడు. అమ్ము నువ్వు కింది దింపుతావు అన్నాడు. నేనేం దింపనులే అన్నా, కానీ నిజంగానే కింది దింపేసే కైట్ వాడు నాకు ఇచ్చిన తర్వాత.
కానీ చూసారు కదా ఎంత బాగా ఎగిరిందో. మళ్ళీ పాపం కష్టపడి ఎగిరేసుకున్నాడు. చాలా బాగా ఎగిరింది, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ కనుమ డే రోజు మా మమ్మీ మాకు చేసిన స్పెషల్ ఏంటి అంటే బిర్యానీ, ఎమ్మీ 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 బిర్యానీ చేసింది అండ్ మటన్ కర్రీ అన్నమాట. చూసారు కదా మటన్ కర్రీ. మీ ఇంట్లో ఎలా సెలబ్రేషన్స్ జరిగాయో చెప్పండి. అండ్ ఇదే అన్నమాట ఈరోజు వ్లాగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.